బంధించారు. ఈ తరుణంలోనే భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆర్టీఓను కాపాడారు పోలీసులు. కారు చుట్టూ ఉన్న మహిళలను నెట్టివేసి ఆమెను మహిళా పోలీస్ బలగాలు అక్కడి నుంచి తప్పించడం జరిగింది. దీంతో నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను వెళ్లనివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినా బలగాలు ఆమెను అక్కడి నుంచి తప్పించాయి. నిన్నటి నుంచి దిలావర్పూర్లో రైతులు రాస్తారోకో చేస్తున్నారు. మార్నింగ్ నుంచి రోడ్ మీద ధర్నా చేస్తూ ఉన్నారు. సో మేము ట్రాఫిక్ డైవర్షన్స్ చేసుకున్నాము. అరౌండ్ 500-600 పీపుల్ మధ్యాహ్నం 3 గంటలకి వాళ్ళ డిమాండ్స్ ఏంటి తెలుసుకోవడానికి ఆర్డీఓ గారు వస్తే ఆమెను బంధించారు. ఆమెకి హెల్త్ పాడైపోయి బీపీ డౌన్ అయ్యి షుగర్ లెవెల్స్ కూడా తగ్గిపోతే కూడా ఆమెని అలౌ చేయలేదు. అంబులెన్స్ కూడా అలౌ చేయలేదు. బలవంతంగా ఆమెని కార్లోనే డిటైన్ చేసి చుట్టూ సరౌండ్ చేసి ఉంచారు. ఆమెను ఇప్పుడే ఆఫ్టర్ 5 hours మేము రెస్క్యూ చేయడం జరిగింది. రెస్క్యూ చేసి సేఫ్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. క్రౌడ్ అంతా కూడా క్లియర్ చేసాము. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఈరోజు దిలావర్పూర్ రైతులు మార్నింగ్ నుంచి రోడ్ మీద ధర్నా చేస్తూ ఉన్నారు. సో మేము ట్రాఫిక్ డైవర్షన్స్ చేసుకున్నాము. అరౌండ్ 500-600 పీపుల్ మధ్యాహ్నం 3 గంటలకి వాళ్ళ డిమాండ్స్ ఏంటి తెలుసుకోవడానికి ఆర్డీఓ గారు వస్తే ఆమెను బంధించారు. ఆమెకి హెల్త్ పాడైపోయి బీపీ డౌన్ అయ్యి షుగర్ లెవెల్స్ కూడా తగ్గిపోతే కూడా ఆమెని అలౌ చేయలేదు. అంబులెన్స్ కూడా అలౌ చేయలేదు. బలవంతంగా ఆమెని కార్లోనే డిటైన్ చేసి చుట్టూ సరౌండ్ చేసి ఉంచారు. ఆమెను ఇప్పుడే ఆఫ్టర్ 5 hours మేము రెస్క్యూ చేయడం జరిగింది. రెస్క్యూ చేసి సేఫ్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. క్రౌడ్ అంతా కూడా క్లియర్ చేసాము. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఈరోజు దిలావర్పూర్ రైతులు మార్నింగ్ నుంచి రోడ్ మీద ధర్నా చేస్తూ ఉన్నారు. సో